హలో అండి, నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది ఆగస్ట్ 27 రోజు కరెక్ట్గా మధ్యాహ్నం 2 గంటలకండి. బాబుకు ఫుల్ ఫీవర్ అనేసి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాము. మా దగ్గర నుండి 48 కిలోమీటర్స్. ఇట్లా ఎప్పుడైనా ప్రతి ఇయర్ ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు నైట్ అయినా మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, చేతిలో రూపాయి లేకపోవడం. ఇంకా పోతే మా ఆయన ఒక్కడు పని చేస్తేనే మాకు ఇంట్లోకి వెళ్తుంది. అలాంటిది చేసేది వ్యవసాయం పని. ఈ టైంలో పని కూడా ఏమి ఉండదు, బయట పనికి వెళ్ళడానికి. మా చేను పనే సరిపోతుంది. ఇంట్లో రూపాయి ఉండదు. పిల్లలకు ఆరోగ్యం మంచిగా ఉండక ఎప్పుడు పడితే అప్పుడు ఉరకడం, చేతిలో రూపాయి లేకపోవడం వల్ల యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసా. ఎంతో కొంత మనీ అయితే స్టార్ట్ అవుతుంది కదా అని వస్తుంది కదా, ఎర్న్ అవుతుంది కదా అనేసి యూట్యూబ్ స్టార్ట్ చేసా. కానీ ఇన్ని రోజుల నుండి వీడియో చేస్తున్నా కానీ రీచ్ అయితే ఏం రావట్లేదు. సబ్స్క్రైబర్స్ కూడా ఏం పెరగట్లేరు. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. అయితే ఆగస్ట్ 27 స్టార్ట్ అయిన మేము మళ్ళీ 28 ఆగి 29 ఇద్దరిని పిల్లలు తీసుకొని ఖమ్మం వెళ్ళాం. అక్కడ 4 days అడ్మిట్ అయ్యాం. అడ్మిట్ అయ్యి వాళ్ళకు ఎంత 15,000 దాకా అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక నాకు ఫీవర్ అనమాట. ఇది చూడండి, ఇది ఎక్కడ అంటే ఇది మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. వాళ్ళ ఇల్లు పోయే దారి కూడా చూపిస్తా చూడండి, వస్తుంది. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఇదే. వీడియో మాత్రం ఫుల్ వరకు చూడండి ప్లీజ్, మీ దండం పెడతా. చూడండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ప్రాబ్లమ్స్ వల్లే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఎంతో కొంత మనీ సంపాదించాలని, రీచ్ వస్తే మనీ వస్తాయని తెలిసి స్టార్ట్ చేశాను అనమాట. కానీ ఏమో రీచ్ అయితే ఏం రావట్లేదు. ప్లీజ్. ఫ్యామిలీ మొత్తం ఫీవర్తో సఫర్ అవుతున్నాం. ఇద్దరు పిల్లలు ఆల్రెడీ బెడ్ మీద అడ్మిట్ అయ్యి వచ్చాము. ఇంటికి రాగానే